మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంగాధర్ సిద్ధు అఖిల భారతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు జరిగిన ఘటన ఈ గవర్నమెంట్ హై స్కూల్ తొర్రూరు ఏదైతే ఉందో దాంట్లో ఒక 6వ తరగతి విద్యార్థి చేత ఒక 6 ఫీట్ల స్టాండ్ అనేది ఒక ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లడం అది సరికాదు అని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. దాంతో పాటు ఆ పుసుక్కున ఇప్పుడు ఆ అబ్బాయి కనుక వెళ్లే టైంలో ఆ అబ్బాయి బైక్ పై నుంచి కనుక జారి పడితే ఆ అబ్బాయికి జరగని సంఘటన ఏదైనా జరిగి ప్రాణాపాయానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ అబ్బాయికి ఏం జరగలేదు కాబట్టి ఈరోజు అందరం సాఫ్ సీదా సరే ఏం జరగలేదు కదా అన్నట్టు ఉన్నాం. కానీ పుసుక్కున రోడ్డు మీద పోయే టైంలో కనుక ఏదన్నా జరగని సంఘటన జరిగి ఆ అబ్బాయి మెడనరాలే గాని వెన్నుపూసే గాని కాలు చేతులే గాని విరిగితే వాళ్ళ తల్లిదండ్రులకే గాని వాళ్ళ బంధువులకే గాని ఎవరు సమాధానం చెప్తారు? అదే విధంగా మరి చూసుకున్నట్టయితే ఇది స్కూల్ మన పాఠశాల యాజమాన్య హెచ్ఎం గారు చెప్తురా లేకపోతే గవర్నమెంట్ చెప్తురా? గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా నష్టపరిహారం కట్టిద్దురా? ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్ లోనే పిల్లలకు మీరు మోటు పని అనేది చెప్తే వచ్చే జనరేషన్ లో కూడా ఈ పని చేయడం వల్ల మనకు లాభం ఉన్నదిరా నాయన, ఇది చదువుకొని సార్ల చేతిలో దెబ్బలు తినేదానికంటే ఈ పనికి పోవడం అని ఈ రోజు వచ్చిన వ్యక్తి రేపు వచ్చి సార్ పని చెప్తాడు సార్ నన్ను ఏమన్నాడు కదా అని వాళ్ళు అలసుగా తీసుకొని పిల్లలు కూడా సార్లతోటి కానీ హెచ్ఎం సార్తో నాకు సార్ అంతా లీనియన్స్ ఇస్తుండు అని మాట్లాడుకుంటా వాళ్ళు అలా చేయడం జరుగుతుంది. వాళ్ళు రేపు పొద్దుగాల ఇవాళ 6th క్లాస్లో చేసే పని రేపు పొద్దుగాల 8th క్లాస్కి వచ్చేసరికి నాకు స్టడీ ఎక్కువైంది, నాకు జారు సరిపోయిందని పోయి బయట కూలికి నాలిగి పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో కూడా ఇప్పుడు మీరు ఇలా చేయడం వల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా మైనస్కి ఇలా గురి కావడం వల్ల కార్పొరేట్ శక్తులు వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ భాగవతం ఇలా ఉంది, వాళ్ళ సార్లు ఇలా చేస్తూ ఉన్నారు అని కార్పొరేట్ శక్తులు వాళ్ళ శక్తుల్ని పెంచుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. దానివల్లనే కార్పొరేట్ విద్యా సంస్థలలో అడ్మిషన్లు ఏడాదికి డబల్ అవుతూ ఉన్నాయి. మరి గవర్నమెంట్ దాంట్లో చూసుకుంటే పోయిన సంవత్సరం 1000 ఉన్న సంఖ్య ఈ సంవత్సరానికి వచ్చేసరికి 600-700 ఉంటా ఉన్నది. దాని పట్ల కూడా ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం CYSS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ మరి ఈ వారం బుధవారం రోజున మరి ఈ మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మరి ఈ జిల్లాలోనే అత్యధిక విద్యార్థి మరి సంఖ్య కలిగినటువంటి ఈ పాఠశాలలో మరి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులే మరి విద్యార్థులను ఇవాళ కూలీలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చూస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్గా ఉన్నటువంటి మరి ఈ జర్నలిస్టులు ఆ జరిగినటువంటి సంఘటనను ఏదైతే ఈ పాఠశాలలో చదువుతున్నట్టు 6వ తరగతి విద్యార్థిని మరి ఆయనను ఒక ఇనుప రాడ్డు మోపించుకుంటా వాళ్ళతో పనులు చేయించుకుంటా ఉన్నటువంటి మరి ఆ యొక్క సన్నివేశాన్ని మరి విలేకరులు అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి దానికి ఎవరైతే కారకులైల్లో ఆ యొక్క ఉపాధ్యాయుడి మీద ఆ యొక్క మరి దానికి సంబంధించినటువంటి ఆ ప్రధానోపాధ్యాయుడి మీద చర్యలు తీసుకోవాలనేసి CYSS గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ పాఠశాలలో గతంలో అనేకమైనటువంటి మరి ఈ పాఠశాల విద్యార్థి వ్యతిరేక పనులు జరిగినాయి. మరి దానికి మరొకసారి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరి విద్యార్థి హక్కుల విద్యా హక్కు చట్టం 2005ను ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులు చదవాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ రకంగా విద్యార్థులను పనులు చేపిస్తూ ఉంటారు? మరి విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? మరి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ పాఠశాలలో గతంలో అనేకమైనటువంటి పనులు జరిగినాయి. ఈ పాఠశాలలో మరి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే వక్ర మార్గంలో విద్యార్థులను తీసుకుపోయినటువంటి చరిత్రను చూస్తూ ఉన్నాం. మరి ఈ పాఠశాలలో ఎవరైతే క్రీడా మరి పీటీ సార్ కూడా చక్కగా ఈ పాఠశాలలో లేకపోవడంతోనే విద్యార్థులు కూడా విద్యార్థి వ్యతిరేక పనులకు వాళ్ళ దారి తీస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ పాఠశాలపై పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి తక్షణమే ఈ పాఠశాల మీద ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సి ఈ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకురావాల్సి CYSS గా మరి అడుగుతా ఉన్నాం. ఈరోజు JDPHS తొర్రూరు నందు గత 11వ తారీఖు నాడు విద్యార్థులతో పని చేయిస్తున్నాననేటువంటి
ఒక దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించి గౌరవ డిఓ గారు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశానుసారం ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది. వచ్చి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జరిగినటువంటి సంఘటనలను రిపోర్ట్ చేసి గౌరవ డిఓ గారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాంటి పనులు చేయించవద్దనేటువంటి నిబంధనలే అన్ని పాఠశాలలకు ఉన్నాయి. అలాంటివి జరగకూడదు. జరిగినట్లయితే దాని తదుపరి విచారణ మన రిపోర్ట్ ప్రకారం అధికారి డిఓ గారు చర్యలు తీసుకుంటారు. డిఓ గారు చర్యలు తీసుకుంటారు. ఓకే, మామూలుగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు ఇంట్లోనే పనులు చేయించుకుంటే ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుకోగలుగుతారు? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయించకూడదు. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల చేత పని చేయించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి తొరూరులో పనులు చేయడానికి స్కూల్ సిబ్బంది అటెండర్ కానీ స్కూల్ ఊకడానికి కానీ వాడు మెయింటెనెన్స్ చేయడానికి కానీ ఎవరు లేరు అని ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. దానికి మీ ఆరోపణ? ఇక్కడ నైట్ వాచ్మెన్ ఉన్నారు, ఒక ఆఫీస్ సబార్డినేటర్ గారు ఉన్నారు. అదేవిధంగా నేను పొద్దునే వచ్చినప్పుడు గ్రామ సిబ్బంది కూడా, మున్సిపల్ సిబ్బంది కూడా వచ్చి ఇవన్నీ కూడా క్లీన్ చేసి తీసుకుపోవడం అనేటువంటిది గమనించడం జరిగింది. మరి మీ నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశం ఇస్తారు? తప్పకుండా ప్రతి తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించి పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలలు కమిటీలు కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగా సౌకర్యాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి కమిటీలతో పాటు తల్లిదండ్రులు కూడా నిర్భయంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ పర్యవేక్షణ చేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. స్కూల్లోకి వచ్చినాక విద్యార్థుల పరిస్థితులు కొన్ని చదువు పరంగా మారిపోతున్నాయి కదా, విద్య రాక కరెక్ట్ విద్యాభ్యాసం చేయలేక టీచర్స్ ఇబ్బంది పెట్టడం, ఇలా అలా ఇబ్బందులు పెడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.